ఇంతవరకు మన పాటల ద్వారా దేవుణ్ణి కీర్తించాం, దేవుణ్ణి మహింపరిచాం, దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యం మన కుటుంబాలని కడుతుందండి. దేవుని వాక్యం మన త్రోవలకి వెలుగు, అంటే మనం ఎలా నడాలో దారి చూపించేది. ఆ వాక్యం మన బాధల్లో నెమ్మదినిచ్చేది. ఆ వాక్యం మనల్ని పరలోకానికి చేర్చేది. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం అనేది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈరోజు గతంలో ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమయు ఎవనికిని ఆచి ఉండవద్దు. గత 2 వారాల క్రితం ఎవనికి అప్పు ఉండొద్దు అనే పాఠాన్ని ధ్యానించాం. అది చాలా భాగాలు ఉంటుంది. కనుక మొన్న ఎలక్షన్కి సంబంధించి ఒక టాపిక్ మాట్లాడాం కదా, అందు గురించి ఆ అంశాన్ని కొనసాగించలేక మరొక అంశాన్ని మొన్న సండే చెప్పాను మీకు. అది అయితే దీన్ని కొనసాగింపుగా కొన్ని సంగతులు నేర్చుకుందాం. రోమాపత్రిక క్రైస్తవులైన వారికి రాస్తూ 12, 13 ఈ అధ్యాయాలన్నీ కూడా దేనికి సంబంధించిందంటే, యేసుక్రీస్తు వారు మరలా వస్తాను అని వాగ్దానం చేసి వెళ్ళారు. మరలా వస్తానని చెప్పిన దేవుడు తప్పక వస్తాడు ఆయన. అయితే వచ్చేలోపు మనం ఏం చేస్తూ ఉండాలి అనే దానికి సంబంధించి 12, 13, 14 అధ్యాయాల్లో అపొస్తలుడైన పౌలు క్రైస్తవులతో మాట్లాడుతూ చెప్పుకొస్తున్నాడు. ప్రభు మరలా వస్తారు. ఆయన రాకడ ముందనుకోండి మన చావు కంటే అప్పటి వరకు చేసే పనులు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమే మనం చనిపోయామనుకోండి, మనం చనిపోయే వరకు మనం చేయాల్సినటువంటి పనులను గురించినటువంటి ప్రస్తావన 12, 13, 14 అధ్యాయాల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దాంట్లో భాగంగానే ప్రభు వచ్చే వరకు, లేదనుకుంటే మనం చనిపోయే లోపు, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళే లోపు ఎవనికి అచ్చి ఉండొద్దు, ఎవనికి అప్పు ఉండొద్దు అని అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఇది మొదటి భాగంలో నేర్చుకున్నాం. అప్పు అనేది సాధారణంగా మానవ పరిభాషలో అప్పు అంటే ఆర్థికంగా ఎవరి దగ్గరైనా మనం తీసుకున్న దాన్ని తిరిగి ఇవ్వకపోతే, లేకపోతే ఎవరి దగ్గరైనా మనకు అవసరాన్ని బట్టి తీసుకునేది అప్పు అని మాట్లాడతాం. అది ఒక డబ్బే కాదు, ఏదైనా వస్తువు రూపేణా మనం తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకుని మనం ఎక్కడైనా తాకట్టు పెట్టుకున్నప్పుడు కానీ, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఒక వస్తువు రూపంలో మనం తీసుకున్న ప్రతిదీ కూడా తిరిగి చెల్లించేలోపు వారికి మనం ఉన్నది ఏంటంటే అప్పు. అది భౌతికంగా మన కంటికి కనబడేది. ఇక్కడ పౌలు గారు కూడా దానికి సంబంధించి మాట్లాడాడు 7వ వచనంలో. ఎవనికిని అప్పు ఉండొద్దు, వారి వారి రుణాలు తీర్చండి. అప్పు అనేది రెగ్యులర్గా మనం మాట్లాడుకునే భాష ఏంటంటే అచ్చి ఉండొద్దు అంటారు. నేను నీకు ఏమన్నా అచ్చున్నానేంట్రా అంటారు. అచ్చి అనేది కూడా అప్పు అనే పదానికి సంబంధించిందే. రుణము అనేది కూడా అప్పు అనే పదానికి సంబంధించిందే. కాబట్టి ఎవనికిని అచ్చి ఉండొద్దు అన్నాడు, ఎవనికిని రుణం ఉండొద్దు అన్నాడు అని అంటే దాని భావం ఏంటంటే అప్పు ఉండొద్దనే. అప్పు అన్న, అచ్చి అన్న, రుణం అన్న ఒక పదానికి పర్యాయ పదాలు. ఆయా ప్రాంతాలను బట్టి వారు మాట్లాడుకునేటువంటి భాష పరిస్థితులను బట్టి ఆ అర్థాలు వస్తాయి. మొత్తం 3 పదం ఏంటంటే ఎవనికి అప్పు ఉండొద్దు కదా. పెద్దలు కూడా అంటారు, పెద్దల కోరిక ఇదివరకు సామెత ఏంటి, రుణశాసము శత్రుశాసం లేకుండా శాసం అంటే ఏంటి, మనం చనిపోయేటప్పటికి ఎవరికి రుణం ఉండకూడదు, మనం చనిపోయేటప్పటికి మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు. పెద్దలు ఇదే కోరుకున్నారు. పెద్దలు కోరుకున్నది ఇదే, ఎవరికి అచ్చి ఉండొద్దు చనిపోయేలోపు. దానికి సంబంధించి పౌలు గారు 7వ వచనంలో మాట్లాడుకుంటూ వచ్చింది ఏంటంటే, అధికారుల్ని గౌరవించండి. దేవుడు ఇవ్వకుండా అధికారం దేవుడు ఏర్పాటు చేసింది కాకుండా వారు ఏర్పాటు చేసిందేం కాదు, దేవుడే ఏర్పాటు చేశాడు పై అధికారులకు లోబడమని చెప్పుకొస్తూ ఎవరికి
పన్ను కట్టాలో వారికి పన్ను కట్టండి, ఎవరికి సుంకం కట్టాలో వారికి సుంకం కట్టండి, ఎవరికి బాకీ ఉండొద్దు. కొంతమంది ఇప్పుడు చూస్తాం, మనం సెల్ ఫోన్ ఆన్ చేసామనుకోండి, ఏపీ చలానా ఒక యాప్ ఉంటుంది, మనకు తెలీదు. ఆ ఏపీ చలానా యాప్లో మన బైక్ నెంబర్ కొట్టుకుని ఓపెన్ చేయండి, ఖచ్చితంగా 2-3 బాకీలు ఉంటాయి. ఖచ్చితంగా 2-3 దేనికి అని అక్కడ ఇస్తాడు. హెల్మెట్ పెట్టుకోలేదు నువ్వు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కొట్టాడంటే మనం ఆగి ఆ అధికారితో మాట్లాడినప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే ఆయన ఫైన్ ఈ సేవలు కట్టుకోమని వేస్తాడు. ఓకే, ఒక్కొక్కసారి హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతాం, మనం ఎవడ పట్టించుకుంటలేదు అనుకుంటాం. కానీ పోలీసు వారు గమనించి ఒక ఫోటో తీసి మనకి పంపిస్తాడు. అలాగే సుంకం కట్టాలి, పన్ను కట్టాలి. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, వాక్యం అయిన తర్వాత ఏపీ చలానా ఓపెన్ చేయండి, యాప్ ఓపెన్ చేయండి. ఎవరికైనా అధికారులు బాకీ ఉంటే మాత్రం కట్టేయండి. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఎవరికి అచ్చి ఉండొద్దు అని, వారి రుణాలు తీర్చేయండి అని. అయితే అక్కడితో ఆగిపోకుండా అపొస్తలుడైన పౌలు 8వ వచనానికి వస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమని? ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏమి ఎవరికిని అచ్చి ఉండొద్దు. అంటే అచ్చి అనేది ప్రేమించే విషయంలో తప్ప, ప్రేమించే విషయంలో బాకీ ఉండండి, మిగతా విషయాల్లో దేంట్లో బాకీ ఉండొద్దు అంటున్నాడు. ప్రేమించే విషయంలో బాకీ ఏంటి? ఎంత ప్రేమించినా, ప్రాణం పెట్టేసి అంత ప్రేమ మనం ప్రేమించినా, నేను ఇంకా సరిగ్గా ప్రేమించలేకపోతున్నాను నిన్ను అని చెప్పే విషయంలో తప్ప. అర్థమలేదా? ప్రేమించే విషయంలో తప్ప అచ్చి ఉండొద్దు అంటే మళ్ళీ ఇప్పుడు ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు కాబట్టి చాలా అప్పు ఉందాం, ఎవరిని ప్రేమించకూడదని అని అంటలేదు ఇక్కడ. ఎంత ప్రేమించినా నేను ఇంకా బాకీ ఉండిపోయాను మీ పట్ల, సరైనటువంటి ప్రేమ నేను మీ పట్ల క్రీస్తు చూపించగలిగిన సరి సమానమైనటువంటి ప్రేమ నేను చూపించలేకపోయాను, ఇంకా బాకీ ఉండిపోయాను మీ విషయంలో అని బాధపడమంటున్నాడు తప్ప ప్రేమించడం మానేయండి, వాళ్ళకి బాకీ ఉండండి అని ఏం చెప్పట్లేదు ఇక్కడ. అంటే 2 రకాలైనటువంటి అప్పుల గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఒకటి భౌతిక పరంగా ధనం ఇచ్చే విషయంలో అప్పు, రెండోది మనం ఇతరుల పట్ల చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేయకపోవటం వల్ల ఉండేటువంటి రుణం, బాకీ. రుణం అనే పదం ఎక్కడ వాడతాం? అప్పు అనేది ఎక్కడ వాడతాం? అచ్చి అనేది ఎక్కడ వాడతాం? పదం ఒకటే, పర్యాయ పదాలు ఎన్నైనా ఉండొచ్చు. పరిస్థితిని బట్టి, కాంటెస్ట్ని బట్టి పదం అర్థం మారిపోద్ది. అప్పు అనే పదం డబ్బులు లావాదేవీలు చూసుకున్నప్పుడు వచ్చే పదం. రుణము అనే పదం అప్పే, కానీ ఎవరికైనా ఏదైనా చేసే విషయంలో మన ఇంటికి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటాం కదా, మనకి ఏదైనా పట్టుకొచ్చారనుకోండి, మన ఇంటికి వచ్చి ఏదైనా పట్టుకుని వచ్చారనుకోండి, ప్రతిసారి వచ్చినప్పుడే లేదు పట్టుకొస్తున్నాం, నీకు రుణం ఉండిపోతున్నాం అని మాట్లాడుతుంటాం. అది బాకీ కాదు. నువ్వు మాకు చాలా చేస్తున్నావు, తిరిగి చేసే విషయంలో మేము చాలా రుణం ఉండిపోతున్నాం, బాకీ ఉండిపోతున్నాం అని మాట్లాడే సందర్భంలో రుణం అనే పదం వాడతాం, అప్పు అని వాడడం అక్కడ. అర్థమలేదా? ఏదైనా ఒక 100 రూపాయలు వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోయింది అనుకోండి, బంక్ దగ్గర ఆపి పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు గావో తీసిస్తుంటాడు. తమ్ముడు దానియాలు ఉన్నాడు, తర్వాత గణేష్, వీళ్ళందరూ నాతో వచ్చినప్పుడు నేను గమనిస్తాను. తక్కువని నేను ఇస్తానని అంటారు. నేను అంటాను నీకు చాలా బాకీ ఉండిపోతుంది. అక్కడ డబ్బు ఇస్తున్నారు కాబట్టి అది రుణం కాదు, బాకీ. రుణం ఎప్పుడు ఏదైనా పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, దానికి బదులుగా నేను చెల్లించలేనప్పుడు నేను చాలా రుణం ఉండిపోతున్నాను అంటాను. అచ్చి అంటే ఆ పదం ఎప్పుడు వాడతాం? అచ్చి అనే పదం ఎప్పుడు వాడతాం తెలుసా? ఏదైనా భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, నీకు ఏమన్నా అచ్చున్నానంటే మీకు ఏమన్నా అచ్చున్నానంటే అంటే ఇది ఖచ్చితంగా నువ్వు చేయాలి అని కమాండ్ ఎవరైనా చేశారా? అర్థమవుతుందా? ఇది ఖచ్చితంగా చేయాలి, నీకేమన్నా నేను సాగిరి చేయడానికి నీకేమన్నా అచ్చున్నానా అని ఒక్కొక్కసారి మన ఇరిటేషన్ ప్రదర్శిస్తూ మాట్లాడతాం కదా, ఆ సందర్భంలో వాడే పదం అది. కానీ 3 ఒకటే, కానీ పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి అర్థం అదైనా మనం మాట్లాడే పదాలు అనమాట. ఈ 3 వాడేది ఈయన ఇక్కడ. పన్ను అనే చోట అప్పు, అచ్చి అనే చోట ఖచ్చితంగా కమాండ్ ఎవరు చేశారు మనం ఉన్నామన్నది, రుణము అనేది మనకి ఇచ్చేదానికి తిరిగి ఇవ్వాల్సింది అన్నట్టుగా కనపడుతుంది. సరే, ఇంతవరకు కథలో చెప్పిన దాన్ని కొద్దిగా ఉపద్ఘాతాన్ని మీకు ఎక్కువ వివరించడం జరిగింది. చూద్దాం. ఫస్ట్ అంశంలో మనం నేర్చుకున్నది ఏంటంటే దేవునికి రుణం ఉన్నాం, తర్వాత తల్లిదండ్రులకి రుణం ఉన్నాం. అయితే రుణానికి సంబంధించి మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం.
ఒకసారి పీడిఎఫ్ చూడండి, రాసుకోగలిగితే రాసుకోండి. ఒకవేళ మీకు రాసుకోలేని ఓపిక లేకపోతే కనుక, రాసుకునే ఓపిక లేకపోతే కనుక ఇది మన చర్చ్ గ్రూపులో పెడతాను. మొత్తం అంతా అయిన తర్వాత పెడతాం, ఇప్పుడు ఏం పెట్టాం. మీరు రాసుకోండి, మామూలుగా రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలించాలి కదా. మళ్ళీ చూడండి, పురుషుని రుణానుబంధాలు. పురుషుని రుణానుబంధాలు. పురుషుడు అనే పదం కిందకి, పురుషుడు అనే పదానికి ఎన్ని అప్లై అవుతున్నాయి? పురుషుడు భర్తగా ఉండగలడు, కుమారుడిగా ఉండగలడు, తండ్రిగా ఉండగలడు, అల్లుడిగా ఉండగలడు, అన్నగా తమ్ముడిగా ఉండగలడు. ఈ భూమి మీద ఒక పురుషుడు చేసే క్యారెక్టర్లు ఇవి. ఒక పురుషుడు చేసేటువంటి తన జీవితంలో కలిగి ఉండేటువంటి క్యారెక్టర్లు. కొంతమందికి పెళ్ళవన వాళ్ళు ఉన్నారు, నేను అల్లుడిని కాదని వచ్చేమో. నువ్వు అల్లుడి దాకా ఆగిపోకర్లా, నువ్వు కుమారుడిగా ఉన్నావు. వివాహం అయిందనుకో భర్తగా ఉంటావు. వివాహం కాకపోతే కుమారుడిగా ఉండొచ్చు, అన్నగా ఉండొచ్చు, తమ్ముడిగా ఉండొచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఇందులో ఒక క్యారెక్టర్ అప్లై అవుతుంది. అందుగురించే పురుషునిగా రుణానుబంధాలు. అంటే పురుషుడిగా నేను ఒక్కడిని ఉన్నాను ఇక్కడ. ఉదాహరణకి నన్నే తీసుకోండి. నేను నా తల్లిదండ్రులకి కుమారుడిగా ఉన్నాను, నా తోడబుట్టిన వాడికి అన్నగా ఉన్నాను, తమ్ముడుగా ఉండొచ్చు. స్వయంగా నా తల్లిదండ్రులు రక్తం పంచి పుట్టిన కుటుంబాన్ని బట్టి నాకు అన్నయ్య ఉన్నాడు. ఒకవేళ నాకు తర్వాత పుట్టినోడు చనిపోయాడు, మేము ముగ్గురం. ఒక తమ్ముడు చనిపోయాడు, నా తర్వాత పుట్టినోడు చనిపోయాడు. వాడికి అన్నగా ఉండొచ్చు వాడు బతుకుంటే. వివాహం అయింది, నాకు భార్య వచ్చింది, తనకి భర్తగా ఉన్నాను. వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకి తండ్రిగా ఉన్నాను. అంటే ఒక పురుషునిగా దేవుడు నాకు పురుషుడు అనేటువంటి ఒక జన్మని నాకు ఇచ్చాడు ఈ భూమి మీద. ఇచ్చినప్పుడు ఈ క్యారెక్టర్లన్నీ కూడా నేను చేయాలి. ఈ క్యారెక్టర్లన్నీ నేను చేయాలి. ఈ క్యారెక్టర్లు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక భర్తగా, కుమారుడిగా, తండ్రిగా, అల్లుడిగా, తమ్ముడిగా, అన్నగా ప్రతి దాంట్లో నేను చేయాల్సినటువంటి పనులు నాకు ఆజ్ఞాపించబడ్డాయి. ప్రతి దాంట్లో ఆ క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్ అవుతూ నా బాధ్యతని, వారి పట్ల చేయాల్సినటువంటి పనిని నేను చేయాలి. చేయకపోతే మనం ఏమన్నట్టు? రుణం అన్నట్టు. అర్థమవుతుందా? రుణం అన్నట్టే. అయితే ఒక విషయం గమనించాలి, మనం ఏదో ఒక పాత్రకి పరిమితం అయిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎన్ని పాత్రలు చూసాం? తండ్రిగా, భర్తగా, కుమారుడిగా, అల్లుడిగా, అన్నగా, తమ్ముడిగా. అయితే కొన్ని సందర్భాల్లో ఒక క్యారెక్టర్కి పరిమితం అయిపోతాం, మిగతా క్యారెక్టర్లు పట్టించుకోం. కొంతమంది పెళ్ళైన తర్వాత వేరే క్యారెక్టర్లు పని ఉండదు వాళ్ళకి. ఎందుకంటే కనమా క్యారెక్టర్లకి రుణముండిపోయే పరిస్థితులు కల్పించేది వచ్చిన భార్య అయి ఉండొచ్చు, వచ్చిన భర్త అయి ఉండొచ్చు. కొంతమంది వారి కుటుంబంలోకి ఎంటర్ అయిన తర్వాత మిగతా క్యారెక్టర్లు చేయనివ్వరు. కొడుకు పాత్ర చేయనివ్వరు, అన్నయ్య పాత్ర చేయనివ్వరు, తమ్ముడు పాత్ర చేయనివ్వరు. నేను చచ్చిపోతానంటారు అంతే. నువ్వు అక్కడికి వెళ్ళావా, నువ్వేమైనా సాయం చేసావా, నేను చంపేస్తాను, నన్ను నేను కోసేసుకుంటాను. అది గురించి కొన్ని సందర్భాల్లో వ్యక్తులు అడ్డుపడవచ్చు, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అడ్డుపడవచ్చు. అవతలలో మంచివాళ్ళు కాకపోయినా మనం ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చు. అంటే మన క్యారెక్టర్ని రుణముండిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనుషులకు కాదు ఇక్కడ మనం భయపడేది, మనుషులకు కాదు మనం లోబడేది, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. ఒకవేళ మనిషి ఆజ్ఞాపించినప్పుడు చేయలేదనుకోండి, అతని వల్ల ఏం కాదు. ఏం చేయగలడు చెప్పండి? ఒక మనిషి నువ్వు నీ అన్నయ్య నువ్వు ప్రేమించు అని చెప్పాడు అనుకోండి, నేను ప్రేమించను, ఏం చేయగలవు? ఏం చేయలేడు మనిషి. కానీ దేవుడు నీ అన్నని ప్రేమించన్నప్పుడు, నీ అత్తని నువ్వు ప్రేమించన్నప్పుడు, నీ మామని నువ్వు ప్రేమించన్నప్పుడు, ప్రేమించలేదనుకో పరలోకాన్ని ఇచ్చేది ఆయనే. పరలోకం ఇవ్వకుండా నరకానికి పంపించేది కూడా ఆయన. ఆ కెపాసిటీ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనకు లోబడాలి, ఆయనకి భయపడాలి. ఖచ్చితంగా నీకు ఎవరు అడ్డుపడ్డా నీ క్యారెక్టర్ని మాత్రం నువ్వు న్యాయం చేయాలి. ఎవరికైనా రుణం ఉంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. రుణశేషం లేకుండా చచ్చిపోవాలంట. మన జీవితం చనిపోయేటప్పటికి శేషం ఏముండకూడదో తెలుసా? ఎవడికి రుణం ఉండకుండా చచ్చిపోయాడు, ఎవడికి బాకీ లేకుండా చచ్చిపోయాడని చెప్పుకోవాలంట. భర్తగా నేను వివరిస్తాను, దానికి వివరిస్తాను. పురుషునిగా రుణానుబంధాలు, వీటితోటి అతను నడవాలి. ఇందులో ఏది కూడా ఫెయిల్ అవ్వకూడదు. తర్వాత రెండో దాంట్లోకి వెళ్దాం. అంటే అన్నీ వివరిస్తాను, మీకు జాగ్రత్తగా ఆలోచిస్తారనుకుంటున్నాను నేను. తర్వాత మనకి స్త్రీ, క్రైస్తవ స్త్రీ అంటే మన బైబిల్ పట్టుకుని బైబిల్లోంచి నేర్చుకుంటున్నాం కాబట్టి క్రైస్తవ స్త్రీ అని పెట్టడం జరిగింది. ఒక స్త్రీగా
మీకు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయంటే భార్యగా ఉండగలరు మీరు వివాహం అయితే. వివాహం అయిన తర్వాత భార్య కాదు, మీరు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఉండిపోకండి. మీరు కోడలుగా ఉన్నారు సంగతి కూడా మర్చిపోకూడదు. కోడలుగా ఉన్నావన్న సంగతి అక్కడ ఆగిపోకూడదు. నువ్వు తల్లిగా కూడా ఉన్నావు. తల్లిగాని అక్కడ ఆగిపోకూడదు. భార్యగా, కోడలిగా, తల్లిగా, తోటి కోడలుగా కూడా ఉంటావు. బైబిల్లో తోటి కోడల క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. ముందుగా పురుషుడు, ఈ క్యారెక్టర్లు ఏదైనా సరే నువ్వు చేయకపోతే, దేవుడు ఆజ్ఞాపించిన సంగతులు నువ్వు చేయకపోతే, ఆ విషయంలో ఆ క్యారెక్టర్లో నువ్వు వారికి రుణమన్నట్టే. చూద్దాం. పురుషునిగా మొట్టమొదటిగా బాగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే భర్తగా. పురుషుడు భర్తగా ఉన్నాడు. దాన్ని జూమ్ చేయగలవా? అదొకటే. భర్తగా దేవుడు తన చట్టంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు. మొట్టమొదటిది ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును అనే పదం కోట్ చేశాడు ఆయన. మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును అనే పదం ఎందుకు వాడాడు? ఆలోచించే ముందు భర్తగా అతను చేయాల్సినటువంటి పని ఏంటంటే భార్యని ప్రేమించాలట. భర్త భార్యని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? చిరాకు ఉంటుంది ఈ విషయాలు చెప్తే. ఏ విషయాలు? భార్యని ప్రేమించమని ఎవరైనా చెప్తారండి? ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, పాపని అత్తోరింటికి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత ఒక నెల ఉన్న తర్వాత మళ్ళీ పుట్టింటికి వచ్చినప్పుడు మా అత్తగారు కూరలు సరిగ్గా వండుతలేదని తిడుతుంది అంది. అన్నప్పుడు ఏ కూర వండావంటే ఉల్లిపాయ పులుసు వండాను, నచ్చలేదు అంది. ఉల్లిపాయ పులుసు ఎలా వండాలో చెప్పొచ్చా? ఉల్లిపాయ పులుసు పెద్ద కష్టమైన కూర అది. కోడిగుడ్డు పుల్ట ఉంది, పుల్ట అంటారు కదా మరి ఏ భాషలో మాట్లాడదు. కోడిగుడ్డలు పగలగొట్టి ఉల్లిపాయలు ముందేసి దాంట్లో ఉప్పు కారం వేసి నాకు వచ్చేది. బాగా సులువుగా వండుకునే కూర అదే. పురుషులు భార్య రాకపోయినా టక్మని టిక్మని పగలు కొడతారు, కోసేసుకుంటారు, తిప్పేసుకుంటారు. బాగా సులువైన కూర. కోడిగుడ్డు పుల్ట ఎలా వేయాలమ్మా, ముందు ఉల్లిపాయలు కొయ్యాలమ్మా, అందులో కారం వేయాలమ్మా, అందులో మంచి నూనె వేయాలమ్మా. ఇది నేర్పితే చాలా చిరాకుగా ఉంటుంది. అవునా? నిజంగా భార్య భర్త ఇలా ఉండాలని చెప్పడం కూడా అంతే. చిన్న చిన్న కూరలు నేర్పినట్టే, కానీ పరిస్థితి అలా తెచ్చుకున్నారు. అర్థమవలేదా? 20 సంవత్సరాలు పెళ్ళి 20 సంవత్సరాలు అయిన తర్వాత ఉల్లి పులుసు ఎలా వండాలో నేర్పితే అంత దౌర్భాగ్యం ఉంటుందా అంటున్నాను. పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత కోడిగుడ్డు పుల్ట ఎలా వండాలో చెప్తే అంతకంటే నీచమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఉండవు. 5 ఏళ్ళైంది ఇంకా ఉల్లిపి పులుసు వండతాం రాదంటే నీకు అని తిడతారు. పెళ్ళయి వివాహం అయ్యి 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఇంక ఈ బాధ చేస్తున్నామని అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాము చూడండి మనం. భర్తగా నువ్వు భార్యను ప్రేమించి ఇప్పటికీ చెప్పాలా? 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. నేను చికెన్ కోట దగ్గర కూర్చున్నాను. నేను మా పాపని కాలేజీ దగ్గర దింపి వచ్చి కూర్చున్నాను 9:30కి. ఒక ముసలావిడ వచ్చింది. నేను 80 ఏళ్ళు ఉంటాయండి ఆవిడకి. ఏదో మాటల్లో సరిగ్గా ఒక సన్నివేశం వచ్చింది. మీ ముసలాడు అన్నాడు, పెన్షన్ ఆపేసాడు, ఇప్పుడు వస్తుందో రాదా అన్నట్టుగా మాట్లాడితే ఇద్దరికి ఇవ్వలేదు ముందు ప్రభుత్వం అని మాట్లాడితే సందర్భంలో ఇప్పుడు ఈయన ఇస్తారంట అన్నట్టుగా మాట్లాడి, మరి మీ భర్త ఉన్నాడా అన్నాను. ఉన్నాడమ్మా బాబు, ఎక్కడికి పోయాడు అంది. ఇప్పుడు దేని 80 ఏళ్ళు అంటే ఆయనకి ఎంత ఉంటుంది? ఒక 5 ఏళ్ళు పెద్దోడు అండి, 85 ఉంటాయి. సచ్చినోడు చంపేస్తున్నాడు అండి బాబు అనుమానంతో అంది. 85 సంవత్సరాల వయసులో అనుమానం ఏంటి? 85 సంవత్సరాల వయసులో అనుమానం అంట. ఆ చికెన్ కొట్టైన ఆయన మేము నవ్వుకున్నాం. వెళ్ళమ్మా ఆయన మంచిగా మీరు తప్పు కాదు. లేదు ఇప్పుడు వెళ్తున్నానా, ఎక్కడ ఆగో, ఎంతసేపు ఆగో, ఎవరితో మాట్లాడు, ఎవరు ఆడు, ఇలాగంటున్నాడంట. బుద్ధి లేనివాడికి ఎన్ని సంవత్సరాలు అయితే ఏంటి? చిన్న పిల్లడితో మాట్లాడుతూ అనుమానం కడతారు. బైబిల్ ఏం చెబుతుందంటే భర్తగా భార్యని ప్రేమించమని మాట్లాడుతుంది. భార్యని ప్రేమించాలి. ఎలా ఉంటే ప్రేమించాలి? మన మాట వింటే ప్రేమించాలా? పాపం చేస్తున్నా కూడా ప్రేమించాలా? మన మాట వినకుండా అమ్మగారింటికి వెళ్ళిపోతుంది మాటిమాటికి అన్నప్పుడు కూడా ప్రేమించాలా? ఎలా ప్రేమించాలి? ఎప్పుడు ప్రేమించాలి అన్నాడు. ఎలా ప్రేమించాలి అని అడిగితే ప్రేమించమన్నాడు అంతే.
ఎలా ప్రేమించాలి అని అడిగినప్పుడు మీరును అనే పదం తీసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5:25 ఏమన్నాడు? మీరును అన్నాడా? ఎఫెసీ పత్రిక 5:25 వచ్చిన మళ్ళీ చదువుతున్నాను. పురుషులారా మీరును మీ భార్యలు ప్రేమించండి. మీరును అంటే అర్థం ఏంటి తెలుసా? పైన ఎవరో ప్రేమిస్తున్నారు, పైన ఏదో చెప్పాడు ఆయన ఎవరినో ప్రేమిస్తున్నాడు పై వచనంలో, మీరు కూడా అలా చేయండి. పైన ఒక ఆయన చెప్పాడు తన భార్యని ఎలా ప్రేమిస్తున్నాడో, మీరు కూడా అలా చేయండి. ఎవరు పైన ప్రేమించేది? పై వచనంలో 23-22 కానీ చూద్దాం. స్త్రీలారా ప్రభువునకలే మీరు సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. 24 వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఆ ప్రేమ ఏంటి చెప్పాడు? ఆ ప్రేమ ఎలాంటిదో చెప్పాడు. ఆ ప్రేమ ఎవరు ప్రేమిస్తున్నారో చెప్పాడు. ఎవరంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘాన్ని ఎప్పుడు ప్రేమించాడు? సంఘాన్ని ఎప్పుడు ప్రేమించాడు? సంఘాన్ని ప్రేమించి ఆయన ఏం చేశాడు? సంఘం భార్య అయితే యేసుక్రీస్తు వారు భర్త. చూడండి ఎప్పుడు ప్రేమించాడు చెప్పాడు. మీరు కూడా మీ భార్యలు ప్రేమించాలి. ఏ పరిస్థితుల్లో ప్రేమించాలి అని మీరు అడిగితే కనుక క్రీస్తు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించండి. అదే చూసిన అన్నాడు. ఏంటది? అది ఏది? సంఘం. అది అంటే ఏది? సంఘం. సంఘం అంటే భార్య. భార్య కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుటి నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. భార్య సరిగా లేనప్పుడు, పాపంతో నింపబడినప్పుడు, ఎవరిష్టానుసారంగా బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కొరకు క్రీస్తు వారు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ముడత కానీ కలంకం కానీ ఏమీ లేకుండా తన ఎదుట పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా నిలబెట్టుకోవడానికి ఆయనే త్యాగం చేశాడంట. అవతలోళ్ళు ఎలా ఉన్నా కూడా అది చూడలేదంట. ఆయన వారిని కరెక్ట్ చేసుకోవడానికి ఈయనే త్యాగం చేశాడంట. ఈయనే పెట్టాడంట. ప్రాణాన్ని సహితం పెట్టేశాడంట ఆయన తన భార్యని ప్రేమించి కరెక్ట్గా నిలబెట్టుకోవడానికి. అంటే యేసుప్రభువు వారు భార్యని ప్రేమించేసరికి తన భార్య ఎలా ఉందో చెప్పనా? ముడతలతో ఉంది, కలంకంతో ఉంది, పరిశుద్ధమైనదిగా లేదు. ఎలా ప్రేమించాలి భార్యని? జగడగుండిదైనా ప్రేమించాలి, తలపోటుదైనా ప్రేమించాలి, మాట వినదైనా ప్రేమించాలి, తిరుగుబడి చేసేదైనా ప్రేమించాలి. అంతే కదండి? కోపడుతున్నారు వాళ్ళు, సీరియస్గా ఉన్నారు, ఇలా ఆనందంగా ఉన్నారు, ఇలా బ్యాచ్ ఆనందంగా ఉన్నారు, ఈ బ్యాచ్ కూడా డల్ అయింది. వాన ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే కొనసాగిస్తారు వాళ్ళు. వీళ్ళకి ఉంటుంది, ఈ బ్యాచ్కి ఉంటుంది, ఈ బ్యాచ్కి ఉంటుంది. ఈ బ్యాచ్కి చెప్పి ఆయన ఆపేయలేదు, ఇక్కడ ఈ బ్యాచ్కి కూడా చెప్పాడు. సంఘాన్ని సంఘాన్ని యేసుప్రభువు ఎలా ప్రేమించాడు? ఇంకా కిందకి చూద్దాం 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యని ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన భార్యని ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నట్టంట. అంతేనా? అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. మన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాం? మన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాం? పొద్దుటి లేవంగానే టీ ఒకటి కావాలంటది. ఇస్తామేమ్మా? దేనికి? శరీరానికి. అయిపోయిన తర్వాత బ్రష్ చేసేసిన తర్వాత మంచి పెసరట్టు కావాలంటది. పెట్టమా? వద్దొద్దు తినకు అనం. దేన్ని? శరీరాన్ని. టీ అడిగితే ఎక్కడికైనా ఎంత దూరమైనా ఏ షాప్ కట్టేసినా షాప్ ఎక్కడ ఉంది ఎత్తుకుని టీ పెడతాం. దీనికి ఒకవేళ ఏదైనా బొట్టనెలికి దెబ్బ తగిలిందనుకో, ఏదో దానికి టేప్ చుడతాం. తర్వాత 2 రోజులకి సీమ్ పట్టింది, తర్వాత ఇంకా ఉబ్బిపోయింది, సీమ్ ఎక్కువైపోయింది, బ్యాక్టీరియా పెరిగిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఏంటండి అని అడిగాం. మన శరీరమే కదా ఇది, మందనే ఎవరిదైనా మందే. ఆడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు, అమ్మ ఇది చాలా డ్యామేజ్ అయింది,
అన్నప్పుడు సెప్టిక్ అయింది అన్నప్పుడు అయితే ఏలు సగం ఇక్కడ దాకా నరికేయండి అంటామా? ఏం చేసి చెప్పాలి? బాగు చేయమంటామా? బాగు చేసి మన శరీరంలో రోగం లేకుండా చేసుకుంటాం. అంటే అంతగా ప్రేమిస్తాం మన శరీరాన్ని. అడిగింది అలా పెడతాం. వ్యాధి వస్తే తగ్గించుకోవడానికి చూస్తాం. అంటే మన శరీరం అంటే మనకి అంత ప్రేమ. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీలో సగమని చెప్పబడినటువంటి నీ భార్యని ప్రేమించినప్పుడు నువ్వు నీ శరీరాన్ని ప్రేమించుకుంటున్నట్టే అంటున్నాడు కాదండి. నరికేమన్నావు అనుకో, నీ భార్యని అవతల పొమ్మంటే నువ్వు నీ శరీరంలో ఒక అవయవాన్ని నువ్వు నరికేసుకుంటున్నట్టే. భార్య పుట్టింటికి వెళ్ళిపోయి 3 నెలలు ఉందనుకోండి, కోప్పడి వెళ్ళి నువ్వు అవుటోడివి ఆ 3 నెలలు, రోగిష్టివి. అంటే ఒక అవయవం బలహీనపడినప్పుడు దాన్ని మందేసి తగ్గించుకోవడానికి చూస్తాం తప్ప కట్ చేసేయండి అని కోరుకోం. అలాగే మన భార్యలో లోపాలు ఉండొచ్చు, లోపం ఉండొచ్చు, వారి ప్రార్థన జీవితం లేకపోవచ్చు, వాకింగ్ చదువుకునే విషయంలో బలహీనలు అవ్వచ్చు, క్యారెక్టర్ విషయంలో కూడా కొద్దిగా వాళ్ళు ఇంకా పరిపూర్ణులు కాలేకపోవచ్చు. మీరు అలా ఉండమని నేను చెప్పట్లేదు సుమే, వీళ్ళకి చెప్తున్నాను. వీళ్ళకి ఇచ్చే సూచనది. అలా ఉన్నా పర్లేదు అనమాట అని అందులో కొనసాగండి. ఈ పరిస్థితిలో తగ్గించుకుని మన శరీరాన్ని కరెక్ట్గా ఉండాలని ఎలా ప్రేమిస్తామో మన శరీరాన్ని, భార్యను కూడా మీరు ప్రేమించండి, అలాగే ప్రేమించండి అని భర్తకి దేవుడు సూచనిస్తున్నాడు. ఈ ప్రేమించే విషయంలో ఒకవేళ దేవుడు లెక్కలు కడితే అప్పు తీర్చడానికి బ్యాంకులు సరిపో, ఎన్ని లోన్లు తీసుకున్నా సరిపోవు అనుకుంటున్నాను మనకి, కాదండి? అంటే అంత బాకీ ఉన్నామని మీకు అర్థం అవ్వట్లేదా? ఈ విషయంలో చాలా బాకీ ఉన్నాం. అసలు మామూలు రాదు రోషం, చాలా కోపడుతుంటాం, కొడతా ఉంటాం. కొంతమంది అయితే సిగ్గులేడానికి ఫాస్ట్ గారికి ఫోన్ చేసి చంపేసానండి, తిరగొట్టేసానండి అంటున్నాడు ఒకడు మొన్న. నిజంగా ఆవిడ యాక్షన్ తీసుకుని ఒక్క చెంప కొడితే బతకలేము ఇక మనం. నువ్వు 100 దెబ్బలు కొట్టు, ఒక్క దెబ్బ తిరిగి కొడితే నువ్వు బతుకుతావా? ఆడది కొట్టి నేను బతకనంటాడు. ఇక ఒక్క దెబ్బ చాలు మనం తిరిగి కొడితే. కొట్టలేక కాదు, చంపేసాను, ఎరగదీసేసాను అంటున్నాడు ఒకడు. మరి ఎయిర్పోర్ట్ గడు రా, కొట్టలేదు కాబట్టి కొడుతున్నావు. భార్యను కొట్టడం తప్పు. నిజంగా తప్పు చేసినప్పుడు, నీకు విసుగు పుట్టించినప్పుడు నేను కొడతాను అని అంటే, నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు విసుగు పుట్టించినప్పుడు దేవుడు కూడా నిన్ను కొడతాడు. ఎందుకంటే నువ్వు భార్య వైనికి, నీ దేవుడు మాత్రం భార్యకి నిన్ను క్షమించేయాలి, నువ్వు నీ భార్యను నువ్వు క్షమించలేవు. కంపారిజన్ చేసుకోండి ఒకసారి. నీ భార్యను కొట్టడం ఎంత న్యాయం అనుకుంటున్నావో, దేవుడు కూడా నిన్ను కొట్టడం అంత న్యాయం. మనల్ని కొట్టుకుంటున్నట్టే, మనల్ని మనం రక్కుకుంటున్నట్టే, మనల్ని మనం పొడుచుకుంటున్నట్టే. మీలో కూడా క్రైస్తవులై ఉండి కొట్టడం ఒక తప్పు అయితే, సత్య సంబంధమైన వాక్యం వింటున్న తర్వాత కూడా కొట్టడం మరింత దారుణం, హీనాతిహీనం. 10 ఏళ్ళు అయింది సంఘంలోకి వచ్చి, నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? ఎరగదీసేసానని, నోరు ముంచేసానని అంటున్నాడు. ఏంటి నువ్వు నోరు ముంచిది? నిజంగా వాళ్ళు డేరు చేస్తే ఎందుకు పనికిరాం? మళ్ళీ ఇంటి చుట్టూ తిరగాలి. ఎవడాడు సౌండ్లు చేస్తున్నాడు? మీ ఆయన వచ్చాడే, పొమ్మని అవతలకే డోరే, ప్లీజే అడుక్కు తింటాం. సమస్య లేదు ఇక. ఎందుకంటే ఆడదాని అవసరం అంత ఉంది మనకి. పాడేస్తాం, ఎక్కడ డ్రైవర్లు అక్కడే గప్సిప్ అన్నట్టు ఇప్పేస్తా, అలా పాడేస్తా. తెలియదు నీకు. ఇక వచ్చేటోడికి డ్రైవర్ సిద్ధపరిచేస్తుంది, వేసేసుకుంటూ వచ్చేస్తున్నావు. నీ మీద ఉన్న ప్రేమ అలాంటిది. నేను పొరపాటు చేసినా సరి చేసుకోవాలా? ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు. అదే వచనంలో చెప్పాడుగా, క్రీస్తు సంఘం కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంకేం చెప్పాడు? 29 చూడండి. తన శరీరమును దేశించేవాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం మగుదురని బైబిల్ చెప్తుంది. ఈ మర్మం గొప్పది. 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. తనను వలె తన భార్యను ప్రేమించవలెను ఆజ్ఞ.
కమాండ్ అంతే. అసలు కళ్ళతో భయపెట్టేస్తారండి. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ, భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ, ఇప్పుడు కొంతమంది ఉన్నారండి అలా కళ్ళతో భయపెట్టేస్తారు. భయపెట్టే ప్రేమ సరైన ప్రేమ కాదు. ప్రేమ ప్రేమలాగా ఉంటేనే మంచిది కాదండి. భయపెట్టే ప్రేమ ప్రేమేనంటారా? రండి రండి ఏంటి 30 ఏళ్ళు అయినా సరే ఇంత గడగలు ఆడిపోవాలా నీ భార్య నీ ముందు రావయ్యా అన్నామనుకో పిచ్చ కోపం వచ్చింది. యావయ్యా అంటే ఎండ అనలేవా ఏంటి? 30 ఏళ్ళు అయినా కాటి కాలు చాపుకున్నా. ఎంత బాగా చెప్తున్నాడండి. కుటుంబ బంధాలు, కుటుంబ విలువలు నేర్పినటువంటి గ్రంథం అండి ఇది. ఈ విషయంలో చాలా రుణమున్నాం. ప్రేమించలేకపోతున్నాం, బలహీనపడిపోయాం. క్రీస్తు వారు సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. సంఘాన్ని పోషించి సంరక్షించాడు. అది ముడతైన కళంకమైన లేకుండా కాపాడుకున్నాడు. తన సంఘాన్ని ఒక భార్యగా పోల్చుకుని ఎలా ప్రేమించాడని చెప్పాడో, పురుషుడు కూడా భర్త క్యారెక్టర్ వేస్తున్నప్పుడు తనకి దేవుడిచ్చిన భార్య అనే ఆ దానాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన గడప దాటి వెళ్తే కనుక మన పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత ఊహించుకోండి. రెండు ఏంటంటే చూద్దాం, అంటే ప్రేమ విషయంలో భర్తగా పురుషుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే భార్యను ప్రేమించాలి. ఈ ప్రేమించే విషయంలో నువ్వు బలహీనుడు అయితే కనుక, ప్రేమించే విషయంలో నువ్వు నిర్లక్ష్యం వహిస్తే నువ్వు బాకీ ఉన్నట్టే. 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దానిలోనే ఉంది చూడండి, 29-30. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. భర్త భార్యను ఏం చేయాలంట? పోషించి సంరక్షించాలంట. పోషించి సంరక్షించాలి. ఎలా సంరక్షించడం అంటే పోషించాలి, సంరక్షించాలి. కొంతమంది పని చేయరు, తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వాళ్ళు ఇచ్చిన దాని మీద బతుకుతూ ఉంటారు. ఒక పూలు పట్టుకెళ్ళమన్నా వాళ్ళు ఇవ్వాలి, ఏదైనా కొనుక్కోవాలన్నా తల్లిదండ్రులు ఇవ్వాలి. అంత సిస్టమేటిక్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఏదైనా స్వీట్ కొనుక్కోవాలన్నా తండ్రి ఇవ్వాలి ఒక 50 రూపాయలు. ఆయన ఏదో అనుకుంటాడు, భర్త ఏదో అనుకుంటాడు, భార్యకి ఏదో పట్టుకెళ్దామని, బాదం పప్పు స్వీట్ అట్టుకెళ్దాం అనుకుంటున్నాను నాన్న అంటాడు. దానికి బాదం పప్పు ఎందుకురా, మైదా స్వీట్లు అట్టుకెళ్ళని 50 ఎత్తాడు. ఆ 50 ఎట్టుకుని నేను అట్టుకెళ్తాడు. నేనేమంటానంటే, తుప్పు కంపు వచ్చేసిన ఆ మైదా స్వీటు నీ కష్టంతో పట్టుకెళ్తే భార్య తినాలని ఇష్టం. నువ్వే పోషించాలి, నువ్వు ఇచ్చిన రూపాయితో నేను బతకాలి అని భార్యలు అనుకుంటారు. అవునా కదా? 1 రూపాయితో స్వీట్ అట్టుకొచ్చిన, చిన్న మిక్చర్ అట్టుకొచ్చిన నా భర్త కష్టపడిందే నేను తినాలి. మీ అమ్మ నాన్న ఇచ్చింది నేను తిన్నాను, నాకు అవసరం లేదు. వాళ్ళకి ఫీలింగ్ ఉంటుందండి. అందుగురించి మనం ఏం చేయాలనంటే, భార్య కొరకు భర్తగా పోషించి సంరక్షించాల్సినటువంటి బాధ్యత భర్త మీద ఉంది. నీ స్వహస్తాలతో నువ్వు కష్టపడాలి. నువ్వు కష్టపడిన సొమ్ముతో నీ భార్యను నువ్వు పోషించాలి, సంరక్షించాలి. అది ఈ రకంగా చూసినా మనం చాలా బాకీ ఉంటాం. ఈ విషయంలో కొద్దిగా ఈ పక్క కొద్ది పాయింట్లు వేద్దాం. ఎందుకంటే చూసావా పాస్టర్ గారు ఏం చెప్పారో, సంవత్సరానికి ఎన్ని చీరలు కొంటున్నావు అంటారేమో. చీరల గురించి కాదు ఇది. ఒంటి మీద అలంకరించుకునే అలంకరణతో కూడుకున్నటువంటి వస్తువులు కొనడానికి కాదు ఇది ఇక్కడ చెప్పింది. కావాల్సినటువంటి పోషణ, సంరక్షణ, సెక్యూరిటీ. పుట్టబోయే పిల్లల కొరకు, నీతో సహవాసం చేస్తూ నీకు సాగిరి చేస్తూ ఉన్నటువంటి నీ భార్య కొరకు నువ్వేం సెక్యూరిటీ ఇస్తున్నావు, నువ్వేం చెప్తున్నావు. కొంతమంది ఏం చేస్తారని అంటే వీళ్ళని కూడా వాడేసుకుంటారు. వీళ్ళని కూడా వాడేసుకుని నువ్వు ఎంత తెచ్చావు అంటే ఎదురు అడుగుతారన్నమాట. ఎదురు డబ్బులు. ఇతని బాకీలో కూడా ఆవిడ డబ్బులు ఎట్టుకొచ్చి బాకీలు కట్టుకోవాలి. ఇది కరెక్ట్ కాదండి. వాస్తవానికి ఒకవేళ పురుషుడు బలహీనుడు, కష్టపడడానికి శక్తి లేనివాడు, అవయవ లోపం ఉన్నవాడు, ముందుకు కొనసాగలేనివాడు అనుకుంటే భార్య సహకరించాలి. కుటుంబముక్కలో ఉన్నవాడిని కూడా కాదు.
దుడ్డు ముక్కలో ఉన్నవాడిని కూడా భార్య పోషించాలని అంటే కొంతమంది కూర్చుని తినే వాళ్ళు ఉన్నారండి. ఏమో ఇంకా పంపలేదేంటి అంటాడు ఇక్కడ కూర్చుని. ఆవిడ అక్కడ ఎన్ని సాగిరీలు చేస్తుందో తెలియదు దీనికి. ఆవిడ పంపిస్తూ ఉంటే వీడు శుభ్రంగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఎన్ని బాధలు పడుతుందో పిల్లలకి భర్తకి దూరంగా ఉండి, అమ్మ నాన్నకి అత్తమామలకి దూరంగా ఉండి, ఎక్కడో దూర ప్రాంతంలో ఎన్నో బాధలు పడి డబ్బులు పంపిస్తుంటే వీడు ఎంజాయ్ చేస్తుంటాడు. భర్తగా ఆ విషయంలో ఫెయిల్ అయిపోయినట్టే. భార్య పట్టుకొస్తే నువ్వు పోషించడం కాదు, నువ్వు పట్టుకొస్తే భార్య పోషించబడాలి. నువ్విచ్చే సెక్యూరిటీ ద్వారా ఆమె పోషించబడాలి, సంరక్షించబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత భార్యతో చూడండి, అక్కడ రిఫరెన్సు పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 అటువలే పురుషులారా, జీవమైన కృపావరాలను మీ భార్యలు మీతో పాలువారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. ఏ జ్ఞానం? జ్ఞానం చొప్పున కాపురం చేయాలంట. ఏ జ్ఞానం? లోక జ్ఞానంతో. చాలామంది లోక జ్ఞానంతో హ్యాండిల్ చేస్తారు భార్యని. చాలా తెలివితేటలు, చాలా మేనేజింగ్ ఉంటుంది. మేనేజ్ చేసుకుంటూ వస్తారు, అసలు దొరకకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తారు. జ్ఞానం చొప్పున అంటే లోక జ్ఞానం వాడితే పాపానికి నడిపించదు. దైవ జ్ఞానం ఉపయోగించాలంట. జ్ఞానం చొప్పున మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు, అంటే మీ ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకంగా ఉండకుండానట్లు ఏం చేయాలి? జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. అంటే ఆధ్యాత్మిక విషయాలకి అభ్యంతరం కలగకుండా ఉండాలని అంటే ఏ జ్ఞానం వాడాలి? ఇక్కడ దైవ జ్ఞానం వాడాలి. దైవ జ్ఞానం వాడి వారిని రప్పించుకోవాలి. దైవ జ్ఞానం వాడి వారిని కాపాడుకోవాలి. అయితే పురుషుల సంఖ్య తగ్గిపోయి స్త్రీల సంఖ్య ఎక్కువైపోయింది విశ్వాసుల్లో. ప్రార్థనలకు వచ్చే వాళ్ళ సంఖ్య, శుక్రవారం ప్రార్థనలు పెట్టామనుకోండి, స్త్రీలు ఎక్కువ కనపడుతున్నారు, పురుషులు తక్కువ కనపడుతున్నారు. అంటే జ్ఞానం వీరికి అవసరమైంది. జ్ఞానం చొప్పున కాపురం చేయాలని అంటే మీరు ఆధ్యాత్మికంగా ఉండాలి. జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం మీద ఆధారపడి జీవమనే కృపావరంలో వారు మనతో కూడా పాలువారే ఉన్నారన్న సంగతిని గుర్తెరిగి వారితో కాపురం చేయాలంట. ఉదాహరణకి జ్ఞానం గురించే మాట్లాడదాం. భార్యని ప్రార్థనకు రప్పించుకోవాలి. ఎలా రప్పించుకోగలం? ప్రార్థన ఉంది సాయంత్రం, నువ్వు కూడా రావాలి. కొన్ని సందర్భాల్లో గణేష్ ఒకడు వచ్చేస్తున్నాడు. నా అన్నాను దివ్యాన్ని కూడా తీసుకురా గణేష్ అని. చిన్నపిల్లడు కదా ఇబ్బంది పెడుతున్నాడు అని, ఆ పాప కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, వంట చేసుకుని ఇస్తలేదంటే అంటే కొద్దిగా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు. ఏదైనా వైరెట్కి లాగేయటం ఇలాంటివి చేస్తున్నాడు. ఆ పిల్లలు భయపడి ఈ లేట్ అయిపోతున్నట్టు ఉంది. అప్పుడు ఏం చేయాలి? జ్ఞానం చొప్పునంటే వడ్డగాని తీసుకుని, ఐజాక్ని తీసుకుని ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి కాసేపు కూర్చున్నారు, ఆ పిల్ల వంట అయిపోద్ది. టక్ మనం వంట చేసేసుకుంటుంది. అది జ్ఞానంతో కాపురం చేయటం. నాతో కూడా నా భార్య ప్రార్థనకు రావాలంటే అలా చేయాలి. మరి ఇంకా అంతకన్నా గొప్ప జ్ఞానం ఏముంది? అదే జ్ఞానమా? దైవజ్ఞానం. అది దైవజ్ఞానం జ్ఞానంలా కనపడదు, చాలా చీప్గా కనపడుతుంది, కానీ అదే దైవజ్ఞానం. కూర వండేసిన తర్వాత చాలా కష్టపడి వండుతారండి పాపం వాళ్ళు. వండేసిన తర్వాత ఏంటిది షీ అంటారు అనేవాడికి ఇక వాళ్ళకి ఎక్కడి నుంచో వచ్చేస్తుందండి కోపం. అక్కడ జ్ఞానం ఉపయోగించలేకపోతున్నావు నువ్వు. అబ్బా ఏముందా కూర అనాలి ముందు. చూసావా వాళ్ళ అమ్మకంటే బాగుండుతాను నేను అని కొద్దిగా ముఖం ఇలా పెడద్దు. అప్పుడు గబగో ముద్ద కలిపేసి ఆవిడికి పెట్టాలి. ఉప్పు ఎక్కువైపోయింది ఎలా ఉందండి. అది జ్ఞానం. అంతేనా? మన చెప్పడం కాదు, ఆవిడే చెప్పాలి. చెప్పలేదంటండి, ఇందాక చెప్పలేదంటండి ఉప్పు ఎక్కువైందంటే ఊరుకుంటారా? ఉప్పు ఎక్కువైందంటే మీ అమ్మ చేత ఉండించుకో అంటారు. లేకపోతే మీకు నచ్చిన వాళ్ళ చేత ఉండించుకోండి, బయట తిల్లికి అలవాటు పడిపోయారు కదా బయట తెచ్చుకోండి అంటారు. అందుగురించి ముందే ముద్దే వాళ్ళకి పెట్టేయాలి. చిచ్చి ఉప్పు తక్కువైంది చెప్పలేదంటండి అని ఉప్పు కలుపుతారు. అది జ్ఞానం చొప్పున కాపురం చేయటం. భార్యతో ఏం చేయాలి? జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. తర్వాత భార్యని సన్మానించాలి. భార్యని ఏం చేయాలండి? సన్మానించాలి. ఎలా సన్మానిస్తారు? రిఫరెన్స్ చూడండి, అక్కడే చెప్పాడుగా. ఎక్కువ బలహీన ఘటమని
భార్యను సన్మానించి. భార్యను ఏం చేయాలంటండి? సన్మానించి. అంటే నిజంగా చాలా కోపం వచ్చేస్తుందండి పురుషులకి ఈ విషయంలోన. దాన్ని సన్మానించాలా? దాని గురించి మీకు తెలుసా? భార్యని సన్మానించాలనేసరికి కోపం వస్తుందండి కొంతమందికి. సన్మానం ఎవరికి చేస్తారండి మామూలుగా లోకపరంగా? ఉద్యోగస్తులకే కదా. ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం టీచర్ ఈయన చాలా బాగా చెప్పారు, ఈయన మంచి సామాజికవేత్త, మంచి పని చేశాడు అని సన్మానిస్తుంటారు. సన్మానం అంటే దానికి సంబంధించి ఇది. ఒక టీచర్ని సన్మానించిన, ఒక రాజకీయ నాయకుని సన్మానించిన, ఒక సినిమా యాక్టర్ని సన్మానించిన, వీళ్ళెవ్వరు కూడా ఊరికి పని చేయలేదు, డబ్బులు తీసుకుని పనిచేశారు. కానీ 20 సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గర పెరిగి ఒక్కసారిగా పెళ్ళి అనే 2 పదాలతో, వివాహము అనే 4 అక్షరాలతో తల్లిగారి కుటుంబం పుట్టినింటిని వదిలేసి సడన్గా మన దగ్గరికి వచ్చేసి మరుసటి రోజు నుంచే చీర అలా బొడ్లో దోపేసుకుని అంట్లు తోమేసి భర్తకు కావాల్సినటువంటి వంట చేసేసి కొత్తోళ్ళు అత్తామామలే వాళ్ళకి వంట చేసి పెట్టేసి పనిచేస్తున్నటువంటి ఆ స్త్రీని సన్మానించాలో వద్దా అని అడుగుతున్నా. పర్లా ఎదురు కట్నం ఇచ్చి డబ్బు ఇచ్చి సన్మానం కాదండి, ఇంకేదైనా ఉంటే చేయలేదు. అర్థమాలదా? అర్థమాలేదు. చాలామందికి చాలా బాధగా ఉన్నారు. మీరు హట్ అయితే చెప్పండి, నటిస్తున్నారు. నిజంగా పాస్టమ్ గారిని చూస్తుంటాను నేను. ఏదైనా చేపట్టుకు వచ్చామనుకోండి, మనం స్వపరీక్ష చేసుకుందాం, వాళ్ళ పక్కనే విధంగా చెప్పి ఏదైనా ఒక చేప తెచ్చుకుని మీరే తోముకుని, మీరే గట్టిగా తోముకుని, మీరే వంట చేసుకుని ఒక్క ముద్ద తినండి. తినముద్ద వేస్తుందా? చేసేటప్పటికి ఆకలి చచ్చిపోద్ది, కంపు సిరాకు, అసలు ముద్ద నోట్లోకి వెళ్దాం. మన స్వహస్తాలతో మనం వండుకుని 2 రోజులు తినలేము. వాళ్ళ పాపం అన్ని తోమేస్తారు. ఆ పులుసులు గిలుసులు అది ఉంటుంది చూసారా, వాటర్ వెళ్ళి ఇక్కడ ఒక డిప్ప పెడతారు. ఏంటది? కాదు, కిందకి అడిగేటప్పుడు చేపలు తోమేటప్పుడు కింద చెత్త అడ్డుపడకుండా పళ్ళెం పెడతారు కదా. ఆ పళ్ళెంలో ఇరికిపోయిన ఎంగిలి మెతుకులు, తినేసిన చేప ముళ్ళు, ఆ చేప శంకులు అక్కడ అడ్డుపడిపోతే ఇలా చేతు తీసేసి వేసేసి శుభ్రం కడిగేసి స్నానం చేసేసి వచ్చి కూర్చుంటారు. నాకు ఇవన్నీ ఒకసారి ఊహించుకుంటున్నప్పుడు హ్యాట్సాప్ అని అనిపిస్తుంది కదా. సన్మానించాలనే. ఒక్క 2 రోజులు మీ మామగారి ఇంటికాడ ఉండండి, నేను వెళ్ళిపోతానే, నువ్వు వెనకాల రా అంటారు. మరి 20 సంవత్సరాలు పెరిగిన ఆ బిడ్డ ఒక ఆడబిడ్డ అని ఎందుకు పెట్టారు? ఆడబిడ్డ అంటే ఏంటి తెలుసా? ఆడబిడ్డ ఏది? ఆడబిడ్డ అక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండకూడదని. ఆ ఆడబిడ్డ అన్న పదానికి ఆమె న్యాయం చేస్తుంది. మనం ఏం చేయాలి తెలుసా? ఆడబిడ్డకి సన్మానం చేయాలి. ఈ కోణంలో ఆలోచించకాలని ప్రేమించలేం. నీరసంగా ఉన్న పని చేస్తారు, మనం ఏం జీతం ఇవ్వట్లేదు వాళ్ళకి. కూర వండినందుకు ఇంత, బట్టలు ఉతికినంత ఇంత ఇస్తే, బిల్లు కడితే నేను వారానికి ఒక సాల్వ్ తెచ్చి సన్మానిస్తాను అంటాం. బిల్లు వేస్తే, కూర వండినందుకు బిల్లు వేస్తే, అంట్లు తోమినందుకు బిల్లు వేస్తే, బట్టలు ఉతికినందుకు బిల్లు వేస్తే కాదండి, బిల్లు ఆడాలి ప్రతిదానికి. ప్లీజా బాబా, ప్లీజా బిల్లు తగ్గించే సాల్వ్ పట్టుకొస్తాను డబ్బులతో అంట. కానీ మనం మూర్ఖతతో ప్రవర్తిస్తుంటాం, చాలా మూర్ఖత్వాన్ని ఉపయోగిస్తుంటాం. సన్మానించమని ఎందుకు చెప్పాడైనా? సన్మానించడం అంటే ఏంటి? గౌరవించడం, సాల్వలు పట్టుకొచ్చి కప్పటం కాదు. సన్మానించడం అంటే ఏంటి? వారు బలహీనఘాతం గమనే. తిరిగి అన్న ఇలా మడతెట్టినా, గోపుకి తిరిగి కొట్టినా ఊరకనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఇలా గెంటితే అలా బీరువా తగిలి చచ్చిపోయిన ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు, భార్యలు. సన్మానించడం అంటే కొట్టడం కాదు. ఎలా వస్తుందండి మనకి చెయ్య? అదే మన బిడ్డ అక్కడికి వెళ్ళినప్పుడు అలా చేస్తే, ఈ బిడ్డ, అప్పుడు పాస్టమ్ గారు అప్పుడప్పుడు అంటుంది, మీ బిడ్డలైతే ఇలాగ, ఎదరోళ్ళ బిడ్డలైతే అలాగా అనేది ఫస్ట్లో.
అంటే మీ బిడ్డలు మాత్రం మీ అల్లుళ్ళు బాగా చూసేసుకోవాలి, మీరు మాత్రం ఎదరోళ్ళ బిడ్డలని ఎలాగే నెనేస్తారనమాట. అంటే నా భార్య మరి వేరే వాళ్ళు బిడ్డే కదా, అక్కడ పెరిగి వచ్చిందే కదా 20 సంవత్సరాలు. రేపు నా పిల్లలు వెళ్ళినప్పుడు ఆ బాధ ఏంటి నాకు అర్థమవుతుంది. అందుకని భర్తలకు మనం చేయాల్సింది ఏంటంటే, నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది చేయాలి. అది కమాండ్, అది ఆజ్ఞ. నేను చేయలేను అని నువ్వు అంటే కనుక నువ్వు చాలా రుణమన్నట్టే, ఎక్కువ బలహీన ఘటం అంటే వాళ్ళు వీక్గా ఉంటారు, అంటే ఎక్కువగా ప్రేమించి గుణం ఉండదు వాళ్ళకి. మన వాళ్ళు ఎవరు మన తరపులు ఎవరైనా వచ్చారనుకో ముందు కాసేపు అంటారు, అది మనకు తెలుసు. తర్వాత సైలెంట్గా మెల్లగా సర్లైతే తెచ్చుకోండి వండి పెడతాను అంటారు. అది గుర్తించాలి. నువ్వు ముందే రెచ్చిపోయి వ్యతిరేకంగా ఉన్నావు అనుకో, రెండుకి చెడతావు. వాళ్ళు ముందు స్టార్టింగ్ వాళ్ళు మిక్కిలి బలహీన ఘటం, శరీరంలో బలహీనం, పెట్టే విషయంలో కూడా బలహీనం. చచ్చిపోతే పెట్టరండి వాళ్ళు. వాళ్ళ చేత ఎంతైనా పెట్టించవచ్చు. ఎప్పుడు మా అమ్మ ఉంది, మా నాన్నమ్మని అసలు చూడలేదు తెలుసా. మనలో చాలామంది ఈ విషయంలో చాలా రుణమున్నామండి. భార్యను ప్రేమించే విషయంలో, భార్యను పోషించి సంరక్షించే విషయంలో, భార్యతో జ్ఞానం చొప్పున కాపురం చేసే విషయంలో, భార్యను సన్మానించే విషయంలో. తర్వాత భార్యకు దైవ నియమాలు నేర్పించాలంట. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 14 అధ్యాయం 34-35. స్త్రీల సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రం కూడా చెబుతుంది. 35వ వచనం, వారు ఏమైనాను నేర్చుకొన గోరిని ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలను. సంఘంలో మాత్రం స్త్రీ మాట్లాడుట అవమానం. భర్త భార్యకి ఏమి నేర్పించాలి? దైవ నియమాలు నేర్పించాలి. ప్రార్థనలు చేయాలి, ప్రార్థన ఎవరికి చేయాలి, బాప్తిస్మం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, స్త్రీగా నువ్వు ఎలా ఉండాలి, పిల్లల్ని నువ్వు ఎలా పెంచి పోషించాలి, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, జ్ఞానం చొప్పున కాపురం చేయటం అంటే ఏంటి, జ్ఞానవంతురాలు కుటుంబాన్ని కట్టుకోవటం అంటే ఏంటి, ఇలాంటి దైవికమైనటువంటి నియమాలన్నీ కూడా భర్త భార్యకి నేర్పించాలంట. భర్తే రాడు ప్రార్థనకి, నువ్వే రావు ప్రార్థనకు వచ్చి కూర్చో. వీళ్ళు వాళ్ళకి నేర్పిస్తున్నారు తప్ప వీళ్ళు వాళ్ళకి నేర్పించట్లా. బైబిల్ ఏం చెబుతుంది? భర్త భార్యకి నేర్పించాలని చెబుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? భార్య భర్తకి నేర్పుతుంది. పాస్టర్ గారు వాళ్ళు మంచి వాక్యం చెప్పారు అని ఇంటికి వెళ్ళి చెప్తున్నారు. ఈ వేటగాడు ఊళ్ళంటూ తిరుగుతున్నాడు. ఈ సంపాదకుడు ఊళ్ళంటూ తిరుగుతున్నాడు ఊళ్ళు పట్టుకుని. భార్య వాక్యం వెళ్ళి చెప్తుంది, ఇలా చెప్పారని. ఆహా అవునా అని పోతాడంతే. కానీ భర్త నేర్పించాలంటే భార్యకి. నేర్పించిన వాళ్ళు ఉన్నారా? యెహోషువ తన కుటుంబాన్ని ఒక యజమానిగా నడిపించాడు. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. నోహు భార్య ఆ వాడ కడుతున్నప్పుడు ఎందుకు సహకారిగా ఉంది? బైబిల్ ప్రకారం వాడ కొలతలు ఇచ్చాడు. అదే బయటికి వెళ్ళి చూస్తే ఆ వాడ 1550 గూడ్స్ పెట్టెలతో సమానం అంట. రైల్వే గూడ్స్ పెట్టెలు ఉంటాయి కదా, 1550 గూడ్స్ పెట్టెలు దగ్గర పేరిస్తే ఎంత ఉంటుందో అంత వాడంట. ఆ వాడకి భార్య సహకారం లేకుండా పని చేయగలడా? ఎలా చేయగలిగాడు? భార్య సహకారం ఉంది. భార్య ఎలా సహకరించింది? దైవ నియమాలు నేర్పించాడు నోహు. భార్యకి చెప్పి చేయించుకున్నాడు. తర్వాత భార్యకు నమ్మకంగా ఉండాలి. ఒకసారి ఇది రిఫరెన్స్కి వెళ్దాం. భార్య మనల్ని నమ్మాలి, భార్యకి నమ్మకంగా మనం బ్రతకాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 15 నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలు ఉబుకు జలము త్రాగుము, నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా. అంటే భర్తలకి పురుషులకి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబక జలము త్రాగుము, నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలనే కదా. నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పే, ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. కానీ నువ్వు ఎలా ఉంటున్నావు?
నా కుమారుడా, జార స్త్రీ అందు నీవేళ బద్ధుడివైందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదని, కానీ నీ మార్గం యెహోవాకు తెలుసు, నీ నడతలన్నైనా గుర్తిస్తాడు. అంటే భార్యకి నమ్మకంగా ఉండటం అంటే ఏంటి తెలుసా? మనం వివాహం రోజుని ప్రమాణాలు చేస్తాం చూసారా, ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. మీ వివాహము ఘనమైనదిగా ఉండాలి. చాలామంది ఈ విషయంలో పొరపాటు చేస్తున్నారు. నమ్మకంగా ఉండాలంట. ఆ నమ్మకాన్ని, మన మీద వాళ్ళకున్న నమ్మకాన్ని పాడు చేసుకోకూడదంట. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడికైనా వెళ్తున్నా ఫ్రీగా వదిలేస్తారండి వాళ్ళు. చాలా ఫ్రీగా వదిలేస్తారు మనల్ని. పరాయి స్త్రీల దగ్గర కూడా వదిలేస్తారు వాళ్ళు. చిన్న డౌట్ తగిలిందా అక్క చెల్లి దగ్గర కూడా వదలరు. అది గుర్తుపెట్టుకోండి. మనం ఆ పరిస్థితి కల్పించాం, ఆ పరిస్థితులు చేస్తున్నాం. మన మీద నమ్మకం కోల్పోయేలాగా బ్రతుకుతున్నాం మనం. మరదలతో ఎలా ఉండాలి, వదినతో ఎలా ఉండాలి, పరాయి స్త్రీలతో ఎలా ఉండాలి, ఈ విషయంలో మనం బలహీనపడితే కనుక భార్య యొక్క నమ్మకాన్ని మనం కోల్పోయినట్టే. ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళని బాధ పెట్టి తిరిగి దెబ్బలాడేస్తుంటాం వాళ్ళతోటి. మన తప్పులు మాత్రం పైకి కనపడినాము, సమర్థించుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, నీ దగ్గర ఉన్న భార్య దేవునికి ఇచ్చిన బహుమానం, గిఫ్టు. భార్యని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు పాడు చేసుకోకు. నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోకు. ఈ విషయంలో కూడా చాలా రుణమున్నాం. తర్వాత భార్యకు కన్నీళ్లు తెప్పించకూడదంట. ఇందులోకి అన్నీ పెట్టుకోకండి మీరే. నేను పట్టు చీర కొనమన్నాను కొనలేదు, ఉప్పాడు చీర కొనమన్నాను కొనలేదు, చూసావా భార్యకి కళ్ళ నీళ్ళు రప్పించొద్దని దేవుడు చెప్పాడని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తినకండి. దానికి సంబంధించింది కాదు ఇది. ఒకసారి మలాఖీ గ్రంథంలో కాదు, వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ధర్నాలు చేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేసి నందినేస్తారు. మలాఖీ 2వ అధ్యాయం 13 నుండి. మరియు రెండవసారి మీరలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. అంటే ఎలా తడుపుతున్నారంటే యెహోవా బలిపీఠాన్ని, దేవుని సన్నిధిని ఎలా తడుపుతున్నారంట? కన్నీళ్లతోనూ ఏడుపుతోనూ రోదనతో తడుపుతున్నారంట. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనక ఉన్నాడు. భర్తలు తిడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఏమని? నీ అర్పణలు ఆయన అంగీకరించట్లా. ఎందుకంటే నీ అర్పణల కంటే ముందు నా బలిపీఠం కన్నీళ్లతో ఏడుపుతో రోదనతో తడిపేశారు. మనం ఏడ్చాం అక్కడికి వెళ్ళి, మనం ఇచ్చే అర్పణ కంటే ముందు, అర్పణ ఇచ్చినప్పుడు అగ్నే కదండి ఆ బలిపీఠం మీద వేసేది. అర్పణ అర్పించేటప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న బలిపశు ఎలా కాలుతుంది, ఎలా బూడిదవుద్ది? అగ్ని వేస్తేనే కదా. ఆ అగ్ని లేదంట, ఆరిపోయిందంట. నువ్వు బలిపీఠం మీద బలి అర్పించినా ఆ బలి స్వీకరించడానికి అక్కడ మంట లేదు, ఆరిపోయింది. ఎలా ఆరిపోయింది? కన్నీళ్లతో, రోదనతో, ఏడుపుతో. ఎవరో ఆర్పేశారంట ఆ బలిపీఠాన్ని. ఎవరు ఆర్పుతా చూడండి చెప్పాడు ఎవరు ఆర్పారు. అది ఎందుకని మీరు అడిగి, అలా ఎందుకు జరిగింది? మా బలిపీఠం మీద మేము ఇచ్చిన బలి ఎందుకు అంగీకారయోగ్యంగా లేదు అంటే అక్కడ ఏడుపు కన్నీళ్ళు రోదన ఎందుకు జరిగింది అలాగని అడుగుతారంట. అడిగినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నీ యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా, నువ్వు ప్రమాణం చేసావు కదా, ప్రమాణం చేసిన నీ భార్యకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. భార్య బలిపీఠం దగ్గర కన్నీళ్ళు కారుస్తుంది, ఏడుస్తుంది. నీ విషయంలో నువ్వు ఇచ్చే అర్పణలో నా దగ్గరికి రావట్లా. ఆ బలిపీఠం వాళ్ళ కన్నీళ్ళతో ఆర్పేస్తున్నారు. భర్తలు మీరు గమనించండి, దేవుని దగ్గర ఫలితాలు రాకపోవడం గల కారణం ఏంటంటే మన వెనకాల గోల ఎక్కువ ఉంది.
అయ్యి బాబు ఈ పిల్ల ఏడితే అలా ఏ పని అవ్వదండి అని ఇప్పుడు ఫస్ట్లో 100కి 200కి ఏడుపు కాదండి అది. సరైనటువంటి దాంపత్య జీవితాన్ని కొనసాగించలేకపోవటం, భార్యతో సమయాన్ని గడపకపోవటం, పిల్లలతో కాసేపు గడపకపోవటం, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు దేవుడి దగ్గర. సరిగ్గా పట్టించుకోకపోవటం, చాలా నిర్లక్ష్యంగా ఒక ఆట బొమ్మలా చూస్తారండి. వంటింటి కుందేలని పేరెట్టారు చూసారు ఆడవాళ్ళకి, ఎలాంటి వాళ్ళని బట్టే. వాళ్ళ మనుషులే కదంటండి, వాళ్ళకి అన్ని అవయవాలు ఉన్నాయి మనలాగే. మన అలాగే ఏదో ఒక కీలు బొమ్మలాగా ఒక రోబోలాగా వాడుకుని, ఒక రోబోలా చూస్తూ, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయని, వాళ్ళకి కోరికలు ఉంటాయని, వారికి సంతోషించాలని, వారికి తిరగాలని ఉంటుందని. తిరగాలంటే రోడ్లాంటి తిరగటం కాదు, నా భర్తతో పలానా చోటకి వెళ్ళాలి, నా భర్త అక్కడ తీసుకెళ్తే బాగుంది, ఇలా ఉంటాయి. అలా ఏడుతా బలిపీఠం మీద వేసారనుకోండి ఆ నీళ్ళు, నువ్వు కవరింగ్లకి పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తే అవి ఆరిపోయి వెలిగేద్దా అనుకుంటే కుదరదు. పాస్టర్ గారి ప్రార్థన కూడా పనిచేయదు ఇక్కడ, అక్కడ బలం ఎక్కువ ఉంటుంది. ఏమి రప్పించకూడదు భార్యకి, ఇది పొద్దున్న సాయంత్రం వరకు లెక్క పెట్టుకుంటూ బోళ్ళంత ఉంటుంది. ఈ విషయంలో మాత్రం బోళ్ళంత బాకీ. ఏడవని రోజు అంటూ ఉందా ఇంట్లో మన భార్యలు? వీళ్ళు కూడా ప్రతిదానికి ఏడ్చేస్తారు దారుణంగా, ప్రతిదానికి ఏడిపి వీళ్ళకి. అవి వెళ్ళవు అక్కడికి, ప్రతిదానికి ఏడిచి వెళ్ళవు అక్కడికి. దేవుడు చెప్పినట్టుగా మేం చేయనప్పుడు ఆ విషయాలు మీరు ఏడిస్తే, మా ఆయన నా భర్త అసలు ప్రార్థన ఏంటి నేర్పట్లేదని ఏడిచారనుకోండి, ఆ ఏడుపు. నాకు ఉప్పాడు చీర కొనలేదు, పెళ్లి రోజు వచ్చేస్తుందని ఏడ్చేవాడికి ఏమి అక్కడికి వెళ్ళవు. ఎందుకంటే ఆయన ఏదో కష్టపడి తెచ్చుకుంటున్నాడో, పోషిస్తున్నాడో లేదో చూడమ్మా అంటాడు ఆయన. దానికి సంబంధించిన ఏడుపు కన్నీళ్ళు కాదు, దానికి సంబంధించినటువంటి రోదన కాదు ఇది. వేసేసారు చెప్పేళ్ళండి వాళ్ళకే, మీరేం భయపడకండి. కనీసం భార్యతో ఎలా కాపురం చేయాలో కూడా తెలియట్లేదండి ఈయనక. పొద్దున్న వెళ్ళిపోతున్నాడు అన్న 6ంటిగా, సాయంత్రం 12ంటికి వస్తున్నాడని ఏడిసిన చెల్లెళ్ళు అక్కలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తిన్నావా ఉన్నావా అని కూడా అడగడండి అని ఏడ్చిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఆ ఏడుపు అక్కడే ఏడుతుంది అనుకుంటే వీడు, ఆ ఏడుపు ఇక్కడే ఏడుతుంది కానీ కన్నీళ్ళు మాత్రం ఇచ్చి అర్పణ మీద పడుతుంది, ఆరిపోతున్నాయి. ఒక భర్తగా నేను అంటాను, చాలా రుణం ఉన్నాం. నీ ఫెయిల్ అయిపోవడానికి నీ భార్య కన్నీళ్ళే కారణం, నీ భార్య కన్నీళ్ళే కారణం. ఆ కన్నీళ్ళు కారకుండా చేయాల్సిన బాధ్యత భర్తలుగా మీ మీద ఉంది, మన మీద ఉంది. ఆడది ఆడకూడదు అంటారు చూసారా, విన్నారా సామెత ఎప్పుడైనా? ఆడది ఆడకూడదు అన్నాం కానీ వాళ్ళు ఊరికనే పెట్టలేదు, వాళ్ళ అనుభవాల నుంచి పెట్టారు. అది ఎప్పుడు దేవుడు చెప్పాడు, ఎప్పుడు ఇప్పటికీ 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు మలాయికీ ద్వారా. మీ బలిపీఠ మీద అర్పణ నాకు రావట్లేదయ్యా, ఎలుగుతుంది అనుకునేటోడికి ఆరిపోతుంది, ఎవరు ఎడుతున్నారు, ఎవరు అని అంటే నీ యవ్వన కాలంలో నువ్వు మాట ఇచ్చి వాగ్దానాలు చేసి నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మరణం తప్ప నన్ను ఏరు చేయదు అని వాగ్దానం చేసావు కదా, అక్కడ ప్రమాణాలు చేసావు కదా, ఆవిడ ఏడుతుంది అని చెప్తున్నాడు దేవుడు. అమ్మయ్య మన క్రైస్తవ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ ప్రమాణం నేను చేయలేదంటామేమో. హైందవ సోదరుల మంత్రాల్లో కూడా అదే భావం ఉంటుంది. ఆ మంత్రాలు వెళ్ళి చదవండి, దాని వివరణ చూడండి, అయ్యే ప్రమాణాలు ఉంటాయి అక్కడ కూడా. ఇక్కడ నన్ను మీరు తిట్టుకున్నా అందులో సబ్జెక్టులో వేలెట్టాలి. ఎందుకంటే రుణం ఉండిపోయాం. ఎవరికి రుణం ఉండద్దని దేవుడు చెప్పాడు, ఎవరికి అచ్చి ఉండద్దు అన్నాడు. నువ్వు చచ్చేలోపు, మనం చచ్చేలోపు మన భార్య విషయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞలు ఇవి. ఏ విషయంలో మన బలహీనలుగా ఉన్నా దేవుడు మాత్రం నువ్వు అప్పున్నట్టే అంటున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తటం ఏంటి? సరెండర్, హ్యాండ్స్ అప్ అంటాడు కదా అంకల్ పిస్టల్ పట్టుకుని, నేను లొంగిపోతున్నాను అని. అంతేనా? నువ్వు చెప్పిన మాటలన్నిటికి నేను ఎగిరి అవుతున్నాను, వంగుతున్నాను, లొంగుతున్నాను, నేను చేస్తాను అని ఒప్పుకోవటం అనమాట. దేవునికి స్తోత్రం అన్నప్పుడు 2 చేతులు పైకి ఎత్తమని ఎవరు చెప్పారు? మనం ఎత్తాబట్టి నేను లొంగుతున్నానని. ఓకేనా? ఇక్కడ వరకు ఒక పురుషుడిగా నువ్వు భర్త అనే క్యారెక్టర్లకు వచ్చినప్పుడు నీకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. నీ భార్య విషయంలో నువ్వు చేయాల్సినటువంటి పనులు ఇవి. ఏ ఒక్క పని నువ్వు చేయకపోయినా నువ్వు దేవునికి అలా రుణం. ఫస్ట్ వారం దేవునికి రుణం అన్నాం, తల్లిదండ్రులకి రుణం అన్నాం,
ఇప్పుడు భార్యకు రుణం ఉన్నాం. దేవుడు ఏ ప్రభుత్వం వచ్చినా రుణమాఫీ అని డ్వాక్రా రుణమాఫీలకి డ్వాక్రా రుణమాఫీ అని చెప్పేవారు. ఈ ఎలక్షన్కి ఎవరు చెప్పలేదు. ఎందుకని అంటే కృపారంగా ఈ ఎలక్షన్లో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పలేదు, రెండు పార్టీలు చెప్పలేదు. ఎందుకని అసలు లేవు అక్కడ. ఇది వీళ్ళు నెత్తి మీద వేసుకున్నారనుకోండి, ఇక 10 ఏళ్ళు బడ్జెట్ ఇచ్చినా అవదు. అందుగురించి రుణమాఫీ ఎవరు వాగ్దానం చేయలేదు. అందుగురించే భర్తగా నీ రుణమాఫీ దేవుడు చేయడు, నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు కట్టుకోవాల్సిందే. ఈ రుణమాఫీ చేసేస్తారని చూస్తారు కొంతమంది. ప్రభా మా రుణాలన్నీ క్షమించవద్దని అంటారు. ఈ రుణాలు కాదు, ఇది నువ్వు చేయాలి. ఆయన దీనికి వాగ్దానం చేయాల. చాలామంది తప్పించుకుంటారండి. ఈ రుణాలు కూడా దేవుడు క్షమిస్తాడేమో. క్షమాపణ అడిగి రన్ చేయి, మళ్ళీ బాకీలు కడతాం ప్రారంభించు. ఇప్పటి వరకు చేసిన ఈ అప్పు ఉండిపోయింది కదా, దానికి ఏమీ వడ్డీ లేడు, కానీ రుణం మాత్రం కట్టి అంటాడు. అర్థమైందా? వచ్చే వారం స్త్రీల గురించి భారీగా వాళ్ళ క్యారెక్టర్లో, తర్వాత ప్రతిదీ కూడా మనం ఆలోచిద్దాం. ఏది కూడా ఆపటానికి వీలు లేదండి. అర్థమైతే దేవుణ్ణి స్తుతిద్దాం. ఏం చేయాలి భార్యలు భర్తలు భార్యల విషయంలో? మరలీ చెప్తాడు, భార్యని తర్వాత అవన్నీ నీకు చెప్పలేవు, ఎందుకంటే నువ్వు భార్యని ప్రేమిస్తావు, పోషించి సంరక్షిస్తావు, అంతవరకు బాగానే ఉంది. కళ్ళంటి నీళ్ళు రప్పించకూడదు. నమ్మకం విషయంలో అసలు ఎట్టి పరిస్థితులు కూడా ఏం జరగదు, అన్యాయం జరగదు ఆ పిల్లకి. నేను వాగ్దానం ఇస్తున్నాను. ఉన్నారు కొంతమంది ఉన్నారు, యేసురాజు లాంటి వాళ్ళు, గణేష్ లాంటి వాళ్ళు, వీళ్ళకి అప్లై అవుతుంది అది పాయింట్. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఖచ్చితంగా అప్లై అవుతుంది. కొంతమంది సన్మానించాలి, కొంతమంది భార్యని సరిగ్గా సన్మానించరు, ఏదో కీలు బొమ్మలో చూస్తారు, అది వాళ్ళకి అప్లై అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి దాంట్లో అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం రుణం ఉండం. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం, ఇది వాస్తవం. అర్థమవుతుందా? ఇది ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ యాక్ట్ చాలా మంచిది. ఈ ల్యాండ్ మీద ఉన్నప్పుడు, ఏ ల్యాండ్? భూమి అనే ల్యాండ్, ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కదా ఇది. ఈ ల్యాండ్ మీద ఉన్నప్పుడు ఈ యాక్ట్. ఓకేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే మరొక అంశం ద్వారా మనం ముందుకు కొనసాగుదాం.